హాయ్ అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. రాగి చెంబులో నీళ్లు పోసి ఎక్కడ పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలి? అసలు లక్ష్మీదేవి కటాక్షం మనకి పొందుతామా లేదా అనే విషయం అయితే ఈరోజు మనం తెలుసుకుందాము. లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందడం ఎలా అంటే, అసలు రాగి అంటే ఏంటి? రాగి అంటే మనం ఫస్ట్ రాగి యొక్క సహజ లక్షణం ఏంటంటే చెడును చంపి మంచిని నిలుపుతుంది. అంటే మనకి ఏదన్నా ఇంట్లో రాగి చెంబు పెట్టుకోవడం వల్ల చెడు అనేది బయటికి పోయి మంచి అనేది ఇంట్లోకి వస్తుంది. ఇంకా నీరు అనేది జీవనాధారం. ప్రతి మనిషికి అయితే నీరు ఎంత అవసరమో మనకి తెలుసు కదండి. అంతే మనకి అందరికీ నీరు అయితే జీవనాధారం. అందరం రాగి చెంబులో నీళ్లు పోసుకొని పెట్టుకోవడం అనేది ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందని మనకి పెద్దలు చెప్పారు. ఏంటంటే ముందు మనం ఈశాన్య మూలనైతే రాగి చెంబునైతే పెట్టుకోవాలి. రాగి చెంబు ఏంటంటే నిండా నీళ్ళైతే పోసుకోవాలి. మనం ఈశాన్య మూలనే పెట్టకూడదు. ఎందుకంటే ఈశాన్య మూలన బరువు పెట్టకూడదు కాబట్టి కొంచెం పక్కన అయితే ముగ్గు వేసేసుకొని మంచిగా కడుక్కొని ముగ్గు వేసేసుకొని రాగి చెంబులో నీళ్లు పోసేసుకొని దానికైతే పసుపుతో మంచిగా అలంకరణ చేసుకోవాలి. ఈ రాగి చెంబు అనేది సిద్ధం చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈశాన్యం వైపున బరువు ఉండకూడదు. ఈశాన్యం వైపున ఎందుకు పెట్టుకోవాలి అంటే 8 గ్రహాల్లో ఒక గ్రహం బృహస్పతి. ఇతనినే గురుగ్రహం అని అంటారు. బ్రహ్మమానస పుత్రుడు అయిన ఒకరిలో ఈయననే అంగీరసుడు. బృహస్పతి ధనకారకుడు. గురుగ్రహం అనుగ్రహం లేకపోతే మనకి అన్ని పనులలో ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి రాగి చెంబులో నీళ్లు పోసుకొని ఈశాన్యం మూలన పెట్టుకోవడం వలన మనకి గురుగ్రహం పొంది అన్ని విషయాలలో మంచిగా అనిపిస్తుందని నమ్మకం. ఈశాన్యం దిక్కున అధిపతి మన గురుగ్రహం. ఈశాన్యం దిక్కులో ఇలా రాగి చెంబు పెట్టడం వల్ల మనకి గురుగ్రహం అనుగ్రహం పొందుతుంది. అయితే మనం ముగ్గు వేసుకున్న దగ్గరనైతే రాగి చెంబుని అలంకరణ చేసేసుకొని ఆ ముగ్గులో అయితే పెట్టేసుకోవాలి. అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక నాణెం, ఒక 1 రూపీకైనా 2 రూపీకైనా వేసేసుకోవాలి. తర్వాత పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. ఇలా ఈశాన్యం దిక్కులో రాగి చెంబు పెట్టడం వల్ల మనకి గురుగ్రహం అనుగ్రహం పొందుతుంది. ఈ గురుగ్రహం అంటే గురుబలం పెరిగి ఇంట్లోకి ధనానికి ఆటంకులు ఉండవన్నమాట. ఇలా ఏ రోజు చేయాలి అంటే మనం శుక్రవారం, గురువారం, మంగళవారం చేసుకోవాలి. సోమవారం రోజు నీళ్లు తీసేసుకోవాలి. మంచిగా ఫ్రెష్గా మళ్ళీ సోమవారం మళ్ళీ మంగళవారం, గురువారం, శుక్రవారం పెట్టుకోవాలి. ఈ నీరు అనేది మనకి ఎవరు తొక్కని ప్లేసులలో మళ్ళీ చెట్టు మొదట కూడా పోయాలి. ఈ నీటిని ఎక్కడ పోయకూడదు. ఈ నీటిని లేకపోతే మనం నది స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళని ఒక స్టోరేజ్ చేసుకొని ఒక బాటిల్లో ఆ నదిలో కూడా పోయవచ్చు. కానీ తొక్కుడు ప్లేసుల్లో అయితే పోయకూడదు. మనం మొదటిసారి పెట్టుకుంటున్నాం కాబట్టి ఒకసారి రాగి చెంబు దగ్గర దీపారాధన చేసుకొని ధూపం అయితే చూపించాలి రాగి చెంబుకి. ఇలా చేయడం వల్ల మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూని తిరుగుతూ ఉంటుంది. అందరూ రాగి చెంబులో నీటిని పోసి ఈశాన్య మూలన పెట్టి లక్ష్మీ కటాక్షం పొందాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మి అయితే కూర్చొని ఉంటుంది. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ ఇలా పెట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.